ఇంకా మన ఋషులు కొన్నిట్లో మన కోడ్ లాంగ్వేజ్ అనేది రాసిరాను. ఇప్పుడు వచ్చింది కాదు ఈ కోడ్, ఏ టెక్నాలజీ అని కాదు. పాత వాళ్ళు కూడా రాసింది కొన్ని టెక్నాలజీలో కొన్ని కోడ్ లాంగ్వేజ్ లాగా అందరికి అర్థం కాకట్టు ఉన్నట్టు రాసింది. దాంట్లో మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మంత్రాలకు చింతకాయలు రాలుతుందా అన్నారు. ఇప్పుడు ఈ లైన్ మీరు వింటే మీకు ఏమనిపిస్తుంది? మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటే లేదు సార్. అయితే నిజంగానే మంత్రం చెప్తే చింతకాయలు రాలుతుందా అంటారు. ఇదేం సైన్సా అంటారు. మన ఋషులు మంత్రాలు చదవగానే చింతకాయలు కింద పడుతుంది అని రాయలే. ఆయన ఒక కోడ్ లాంగ్వేజ్ లాగా రాసిరు. ఏమి రాసిరు అంటే, మంత్రాలకు చింతకాయలు అంటే చింతకాయలను మనం తినే చింతకాయలు కాదు. మంత్రాలకు చింతకాయలు అంటే చింత ప్లస్ కాయ అంటే టెన్షన్లు, మన బాడీకి మోక్షం. వాళ్ళు రాసిన లైన్ ఏంటి అంటే, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి. అది ఏంటి అంటే, మీరు కొన్ని మంత్రాలు మన దగ్గర ఎలా ఉంది అంటే, మీ టెన్షన్లు వెళ్ళిపోతాయి, మీకున్న కష్టాలు వెళ్ళిపోతాయి, మీకు మోక్షం కావాలని కూడా అలాంటి మంత్రాలు మన దగ్గర ఉన్నాయి అని అన్నారు. ఇప్పుడు ఎంత చేంజ్ అయిపోతుంది టెక్నాలజీ అంటే, ఇప్పుడు మన మాటకి మీనింగే చేంజ్ అయిపోతుంది.